యేసయ్య అతి శ్రేష్ఠ నామంలో ఉదయకాలము శ్రేష్టమైన దైవ మాటలో గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం, మీరు ఒకరినొకడు కరుచుకొని భక్షించిన ఎడల మీరు ఒకని వలన ఒకడు బొత్తిగా నశించిపోవుదురేమో చూచుకొనిడి. గలతీ 5:15. పరిశుద్ధుడైన పౌలు గలతీ సంఘానికి ఈ యొక్క ఉత్తరము రాస్తూ సంఘములో ఉన్న విశ్వాసులను ఉద్దేశించి, రక్షించబడిన వారు, బాప్తిసం తీసుకున్నవారు, వాక్యం చదివేవారు, క్వైట్ టైం చేసుకునేవారు, అవుట్ రీచ్కి వెళ్ళేవారు, వారిని ఉద్దేశించి ఓ మాట ఆయన వ్రాశారు. మీరు ఒకరినొకడు కరుచుకొని, మామూలుగా మానవులుగా ఉన్నవాళ్ళం ఎప్పుడైనా కూడా కరుచుకుంటామండి. కరుస్తాం కరెక్టే. ఎవరు మైండ్ సరిగ్గా లేనివాడు వచ్చి కరుస్తాం. కానీ పౌలు గారు ఏమన్నాడు, ఒకరినొకడు కరుచుకుంటున్నారు అంటే అర్థం ఏంటి? అరుచుకోవటం సహజం, కానీ కరుచుకోవటం అది అసహజం. నిజంగా గలతీలో ఉన్న విశ్వాసులు అంతవరకు తెగబడ్డారంట. మారు మనసు నమ్ముతున్నారు, రక్షణ నమ్ముతున్నారు, బాప్తిసం నమ్ముతున్నారు, సహవాసం నమ్ముతున్నారు, సేవ నమ్ముతున్నారు, తండ్రిని నమ్ముతున్నారు, పరిశుద్ధాత్మ దేవుని నమ్ముతున్నారు, కుమారుని రక్త ప్రభావం నమ్ముతున్నారు. కానీ ఒకరికి ఇంకొకరికి ఒక నిమిషం కూడా పడటం లేదు. అందుకని పౌలు గారు చెప్పాడు, మీరు ఒకరినొకరు ఇట్లా ఖర్చుకుంటే బొత్తిగా నశించిపోతారు. ఖర్చుకోవటం ద్వారా మీరు చనిపోతారు. ఈ రకంగా ఆత్మీయంగా ఖర్చుకునే స్వభావం ఉంటే, అరుచే స్వభావం ఉంటే, అసహజమైన స్వభావం ఉంటే అది ఆలయంలో జరిగే విషయాలు కాదు. ఒక రక్షించబడిన వ్యక్తిలో ఉండవలసిన లక్షణాలు కాదు. కానీ అటువంటి వారు బొత్తిగా నశిస్తారు అని ఆయన రాశాడు. దాని బదులు అందుకనే గలతీ సంఘంలో ఉన్న విషయాలని ఆయన బయటకు తీసుకొచ్చారు. అపోస్తల కార్యంలో మనం 2వ మిషనరీ యాత్ర చూస్తాం. అక్కడ జాన్ మార్క్ అనే యవనస్తుడిని బర్నబా తీసుకెళ్తా ఉన్నాడు. పౌలు గారు వాడు అసలు వద్దు, వాడు అసలు వేస్ట్ క్యాండిడేట్ అంటే, పర్లేదులే ఒక ఛాన్స్ ఇద్దాం లేవయ్యా అని అంటే, ఒక్కటి కాదు కూడా ఛాన్స్ వాడికి ఇవ్వటానికి వీల్లేదంటే ఇద్దరికి మహా పెద్ద ఒక ఆర్గ్యుమెంట్ పుట్టింది. ఇద్దరు వేరైపోయారు అని అక్కడ దేవుని యొక్క వాక్యంలో చదువుతున్నాం. బర్నబా జాన్ మార్కుని తీసుకెళ్ళాడు, పౌలు గారు తిమోతిని తీసుకెళ్ళారు. ఆ రకమైన పరిస్థితులు దేవునికి మహిమార్థంగా కావు అని. అందుకనే గలతీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో 22 నుంచి 25 వరకు ఏ రకంగా ఉండాలయ్యా మీరు గలతీ సంఘస్థురాలా, మీరు ఆచారాలను వదిలేశారు కదా, మీరు కర్మకాండలు వదిలేశారు కదా, మీరు ధర్మశాస్త్రం వలన నీకు రక్షణ అని వదిలేసి యేసు ప్రభుని అంగీకరించావు కదా, ఇంకా ఎందుకు మరలా మీరు మతం మౌఢ్యంలో ఉన్నారు వారికి రాశాడు. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. దేవుని స్తోత్రం కలుగును కాక. ఒక ఆరెంజ్లో ఎన్ని తొనలు ఉంటాయండి? 9 ఉంటాయి కదా. ఆ 9 కలిపితే రసం చేస్తే తీయగా ఉంటాయి కదా. ఆ 9 తొనల్లో కొన్ని బాగా తీయగా ఉండవచ్చు, కొన్ని ఒగరుగా ఉండవచ్చు, రకరకాలుగా ఉండవచ్చు. కానీ అవన్నీ కలిపి రసం చేస్తే ఎలా ఉంటాయి? చాలా రుచికరంగా
అబ్బో చెరుకు రసం లాగా ఉందండి అని అంటాం కదా. దాన్ని ఏమన్నారు పౌలు గారు? ఆత్మ ఫలము. ఆత్మ ఫలములు కాదు, ఈ 9 కలిసినప్పుడు ఆత్మ ఫలము. అందువలన ఓ గలతీ సంగమా, ఒకరి మీద ఒకరు పడి కలుసుకోవద్దు, మీలో నుండి ఆత్మఫలము బయటకు తీసుకురండి. దేనికి స్తోత్రం కలుగును గాక. ఇటు వాటికి విరోధమైన నియమము లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతో కూడా దురాశలతో సిలువ వేస్తున్నారు. ఆ రకంగా ఆత్మఫలం పొందిన వారంగా మనం ముందుకు కొనసాగుతాం. దేవుడి ఉదయకాల ధ్యానాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రభానికి స్తుతులు స్తోత్రములు ఆయన. అనేక విషయాలు వాక్యం ద్వారా చెప్పించాం. మేము కూడా అదే రకంగా ముందు కొనసాగటానికి ఆత్మఫలం కలిగి కొనసాగినట్లుగా చేయి. ఓర్పు, సహనం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, నిగ్రహం నాకు దయచేయండి. యేసే నామములో అడిగి నామ తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని యొక్క ఆశీర్వాదాలు, ప్రేమ, కృప మనందరికీ తోడై నడిపించును గాక.